గురుగారు, ఈ శత్రు పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వారు చేసుకోవాల్సిన తంత్ర ప్రక్రియ, అలాగే మంత్ర జపం తెలియచేయండి. అమ్మా, ఈ సంవత్సరం వీళ్ళకి చాలా ప్రముఖమైన సంవత్సరం తల్లి. వీళ్ళ శ్రమశక్తిని ఎక్కువ నమ్ముకుంటారు. శ్రమశక్తిని కాదు, బుద్ధిని నమ్ముకోవాలి. వీళ్ళ పరుసవేది తత్వం వాలి. వీళ్ళకి అధిదేవత ఎవరు? శని. శని అంటే మందుడు, పని చేయటము, లేకపోతే నెమ్మదిగా ఉండటము, పట్టుదల ఎక్కువ ఉంటుంది, ఎక్కువగా గట్టిగా పట్టుకుంటుంది. ఏదైనా పని మొదలు పెడితే అది అయిపోయే వరకు వదిలిపోదు. ఆ పట్టుకునే పని మంచిదై ఉండాలి. ఆ పట్టుకునే మంత్రము, పట్టుకునే తంత్రము, ఆ పట్టుకునే వ్యాపార వ్యవహారము మీ ఇంటికి అనంతమైన సంపదలు కలిగించేటట్లు చేయాలి. అందుకని వీళ్ళకి ఇచ్చే మంత్రాన్ని పరుసవేది మంత్రం అంటారు. పరుసవేది అంటే ఇనుముని బంగారంగా మార్చడమే పరుసవేది. అదృష్టతన దాన 100% చేయాల్సిన జాతకాలు ఇవి. లేకపోతే జీవితాంతం శ్రమ, ఇబ్బంది, టెన్షన్లు, అప్పులు, ఏదో ఒకటి మానసికంగా వ్యధలు, కొద్దిగా ముఖం నల్లగా ఉండటము, మడ్డి గారటము, ముఖం మంచిగా ఉన్నా కానీ చూసుకున్నా కానీ మనసులో ఏదో ఒక వ్యధ ఉండటము, కొద్దిగా పనులు లేట్ అవ్వటము, ఇట్లాంటివన్నీ ఉంటాయి. లక్ష్మీదేవి స్వరూపంగా మారిపోవాలి. ఏది ముట్టుకుంటే అది బంగారం అవ్వాలి. ఇంట్లో అద్భుతంగా ఉండాలి. పిల్లలందరూ బాగుపడాలి, గొప్పోళ్ళు అవ్వాలి. అసలు జీవితంలో టెన్షన్ అనేది జరగకుండా పొద్దున్న లేస్తే డాన్స్ వేసుకున్నట్టు ఉండాలంటే అదృష్టతన దాన్ని కంపల్సరీ చేయాలి. వీళ్ళకి నల్ల నువ్వులు, శనగలు అంటే తెల్ల శనగలు కాదు, ఎల్లో కలర్ లో ఉంటాయి శనగలు. ఈ రెండు కలిపి ఒక పావు కిలో తీసుకొచ్చి ఒక చోట కుప్పగా పోసి దాని మీద పసుపు కుంకుమ వేసి దాని మీద నువ్వుల నూనెతోటి దీపం వెలిగించాలి. 8 రూపాయి బిళ్ళలు దాంట్లో వేయాలి. వేసి చిన్న మంత్రం శ్రీం హ్రీం శ్రీం పరుసవేది తక్షణం దేహి ప్రైచ స్వాహ. ఇది మంత్రం 108 సార్లు చదువుకుంటే వాళ్ళ చెయ్యి పరుసవేదిగా మారిపోతుంది. అలాగే ఆ డబ్బుల్ని వీళ్ళు తిజోరి ఎనపెట్లో ఎక్కడ డబ్బులు దాచుకుంటారో ఆ డబ్బుల దగ్గర పెట్టుకోవాలి. ఆ డబ్బులు పెట్టే చోట తెల్లటి గుడ్లో మూట కట్టాలి. శనిగన అని చెప్పి బ్లూ కలర్ లో గానీ, లేకపోతే నీలం రంగులో గానీ, నల్ల రంగులో పెట్టకూడదు. వీళ్ళు మంచి శుభకార్యాలు చేసే ప్రతి టైంలో జేబులో ఒకటి ఎల్లో కలర్ కర్చీఫ్ ఒకటి పెట్టుకుని వెళ్తే చాలా మంచిది. శుభం.